ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. నిన్న జరిగినటువంటి సంఘటన గుజరాత్లో అహ్మదాబాద్లో విమానం కూలిపోయినటువంటి సంఘటన అందరికీ తెలుసు. దాంట్లో ఇంచుమించు 242 మంది చనిపోయారు. అయితే దాంట్లో గుజరాత్లో చెందినటువంటి అక్షయం కూడా ఉన్నాడు. అయితే దీని విషయంలో అందరూ కూడా ఆ చనిపోయిన వారి కుటుంబాల కోసం ఆదరణ కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే మన యొక్క బైబిల్లో రాయబడినట్లుగా ఆయన రాకడలో అనేకమైనటువంటి యుద్ధాలు, భూకంపాలు, కరువులు జరుగుతాయని లేఖన భాగంలో మనకి కనబడుతుంది. కారణం ఏంటంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఎక్కడ చూసినా మరణాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. కనుక రక్షణ పొందుకొని ఆ రక్షణలో ఆయన సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన ఆ గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి సంఘటన గురించి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ చనిపోయిన వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేయండి. వారందరి కోసం మనమందరం కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ.